బావా ప్రపంచంలో ఏ వడ్డీ వ్యాపారి పెట్టిన కొత్త పద్ధతి పెట్టావు బావా. అంటే డబ్బుకు వడ్డీ ఇవ్వడంతో పాటు రోజుకొకడు క్యారియర్ పంపించాలి. అంటే వడ్డీకి వడ్డీ అన్నమాట. అవును, పంపించి తీరాలి. అసలు మనం ఒప్పివ్వడం వల్లే కదా వాళ్ళు వంట చేసుకుంటున్నారు. మన దయ వల్ల ఆడు కొంపలో పొయ్యలుగుతుంది. అంతే. పైగా మంది ఆడదిక్కులేని కొంప. అంతే కదా బావా. బావా అసలు ఈ వేళ ఎవరింటి దగ్గర నుంచి క్యారియర్ వస్తుంది? మేసాల రాజు గారి ఇంటి నుంచి. మేసాల రాజు గారే? అయ్యి బాబు కొడుకు తప్పకుండా వస్తుంది, బాగా లాగించవచ్చు. నిన్న పంతులు గారి ఇంటి దగ్గర నుంచి వచ్చిన క్యారియర్ చిచ్చి 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 ఆ పప్పును తినలేక సత్యం. బావా నువ్వు ఇక్కడ పెట్టుకో, ఇక నుంచి మాంసం తిన్నవాడికి అప్పు పెట్టొద్దు. బాబు గారు భోజనం. కడిగిన ఆకులు కూడా ఆరిపోతున్నాయి, కొంచెం పెందరాళే పంపని చెప్పు. లేకపోతే వడ్డీ ఎక్కువ అవుతుంది. మేము బాబు చెప్పా వడ్డించు. బాబు గారు ఏమైందిరా? ఘోరం జరిగిపోయింది బాబు. ఏమైందిరా? ఆ ముత్యాలగాడి బండిని వెనక్కి తిప్పి తీసుకురాబోతంటే ఆడెవడో అబ్బా సాగు కొట్టేశాడు. ఈ చింతపిక్కల వీర వెంకట ఉగ్ర నృసింహ నరసరాజు మనుషుల్ని కొట్టడమే. ఎవడు వాడు? ఎవరో తెలియదు బాబు, ఊరు కొత్త మొహం లాగున్నాడు. ఛీ, ఈ మాట వింటూనే నా మనస్సు అతల వితల కుతల సుతల భీకర దారుణ మారణ అగ్ని పర్వతం వలె నా గుండెలు మండిపోతున్నాయి. తిరుపతి మొత్తం నేనేసావా? అది కాదు బావా, ఎలాగూ నీ గుండె అగ్ని పర్వతం మండిపోతున్నావుగా, తినేమో అనుకుని నేను లాగించేసాను బావా. అది కడుపా నిడదవాళ్ళ మడుగా. తిరుపతి ఎవరా సొరకాయ? మన పోస్ట్ మ్యాన్ రమణయ్య కూతురండి. ఏంటి పిల్లగజాడు వేసుకుని గౌన్ వేసుకు తిరుగుతూ ఉండేది, అప్పుడే అంత అయిపోయిందా? పెళ్లిగానైంది? ఇంకా లేదండి. మరి పెళ్లి కాకుండా ఖాళీగా ఉందని చెప్పాడమే. ఏ కొంపలోంచి వచ్చే క్యారియర్లో ఏ కూర ఉంటుందో చెబుతావు గాని ఏ కొంపలో ఏ ఆడపిల్ల పెళ్లి కాకుండా ఉందో చెప్పు. బాబు బుద్ధి వచ్చింది. ఇక నుంచి ఏ కొంపలో ఏ పిల్లకి పెళ్లి అవ్వలేదు, ఏ కొంపలో ఏ పిల్ల పెద్ద మనిషి అయ్యిందో, ఏ కొంపలో ఏ పిల్ల మొండ పోసిందో అన్ని చెబుతా ఉంటానండి, అన్ని చెబుతా ఉంటాను. తిరుపతి నువ్వు అలా సెట్టు సాటుకి వెళ్ళిపో. నన్ను చూసి ఆ పిల్ల ఎంత భయభక్తులతో గౌరవిస్తుందో చూస్తా ఉండు. చూసావా తిరుపతి, నన్ను చూసి ఆ పిల్ల ఎలాగ సిగ్గుతో ముడుచుకుపోతుందో. మిమ్మల్ని చూసి సిగ్గెందుకంట, ఆ పిల్లకి తాత లాంటి వాళ్ళు అయిపోయాను. ఓహో తాపు ఏంటా ఎదవ నువ్వు తెయ్యున్నావు? బావా ఆ పిల్ల ఆగింది నిన్ను చూసి కాదు, కప్పని చూసి. అయితే మాత్రం అంతనం ఉన్నవాలా? బావా ఆ పిల్లకి కప్ప మీద ఉన్న భయభక్తులు నీ మీద లేవు. ఇంచేతనంటే దాని దృష్టిలో కప్ప కంటే నువ్వు చాలా చిన్నదాకా జంతువు అన్నమాట. ఏ గతం అనాలి. ఆ రమణయ్యతో మాట్లాడి దీని మెళ్ళో 3 ముళ్ళు వేసి తీరుతాను, చూస్తా ఉండు. ఏమయ్యా తిరుపతయ్యా, నరసరాజు గారు ఎక్కడ? కోర్టు పని మీద పట్నం వెళ్ళాడు, కాసేపట్లో రావచ్చు. ఆయన తొందరగా వచ్చేస్తే నా పని కూడా అయిపోతుంది, ఆయన కోసమే చూస్తున్నాను. ఏవి నీ పని? సంబంధాలు చూడమా? మా బావకి సంబంధం చూసేవా? నీ పిల్లకలాగి చేతికిచ్చి నీ తగ్గిన పెట్టేస్తాను మీ ఇంటికి వచ్చి. నేను బ్రతకుండగా మా బావ పెళ్లి జరగడానికి వీలు లేదు. అదేమిటయ్యా, మీ బావ పెళ్లి చేసుకుంటే నీకేమిటి? నాకేమిటో నాకు తెలుసు, భగవంతుడికి తెలుసు. నీకేం తెలుసా? మంగళగౌరి కుడికా లోపల పెట్టు. ఇదే మన ఇల్లు. బావా ఏమిటిది? ఎవరిమే? నా అర్థాంగి పేరు మంగళగౌరి. దేవుడు అమ్మగారిని లోపల తీసుకెళ్ళి వెళ్ళి రండి అమ్మగారు. బావా అక్రమం, అన్యాయం. కోర్టు పని మీద పట్నం వెళ్ళి పెళ్లి తీసుకొస్తావా? ఈ పెళ్లికి నేను ఒప్పుకోను బావా. ఎవరు ఒప్పుకోకపోవడానికి నేను దేవుడు గుళ్ళో పెళ్లి చేసుకుని వచ్చాను. అయినా నీకు ముందు చెబితే పూజారి వేషంలో అక్కడికి వచ్చి పెళ్లి చెడగొట్టేస్తావని నాకు తెలుసు, అందుకే నీకు నేను చెప్పలేదు. బావా ఇదిగో ఊరు పెద్దలందరూ ఉండగా చెబుతున్నాను, మంగళగౌరి నా సహధర్మచారిని. మాది పవిత్రమైన బంధం, ఎవ్వరూ విడదీయలేరు. రేపటి నుంచి ఇంటి పెత్తనమంతా ఆవిడదే. ఆవిడ ఉండమన్న వాళ్ళు ఉండాలి, పొమ్మన్న వాళ్ళు పోవాలి. అయ్యగారు అమ్మగారు అమ్మగారు వాంతులు చేసుకుంటున్నారు. అక్కడికి నేను చెప్పాను కూడాను, హోటల్ పకోడియే దెబ్బ కొట్టేసి ఉంటుంది. హోటల్ పకోడీ అంటున్నాడు. పకోడీ కాదు, చెగోడీ కాదు. సాగున అవ్వకుండానే వాంతులు వాంతులు. అదేదో చూస్తాను. ఆ హోటల్ పకోడీ నీకు పర్లేదు కదూ? ఈ పకోడీ వాంతులు చెగోడీ వాంతులు కావు. నాకేదో అనుమానంగానే ఉంది. అమ్మా చెల్లెమ్మా, నీకు చింతకాయలు మామిడికాయలు ఈ తినాలని ఉంది కాదు? అవునన్నయ్య గారు. ఏమిటి నువ్వు అనేది? ఏమిటి నీకు ఇంకా అర్థం కాలేదా బావా? నాకు చెప్పకుండా గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకొస్తావు. నీ మంగళ పెళ్లి కూతురు కాదు, పెళ్లి తల్లి.
వాడు చెప్పేది నిజం కాదు కదూ? కాదు కదూ? కాదు. అవునండి. మంగళ, అవునండి. దేవుళ్ళ లాంటి మీ ముందు నిజం రాయడం ఎందుకు? నేను ఒక అతన్ని ప్రేమించాను. అతనికి నా సర్వస్వం అర్పించాను. అతను నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. అచ్చం మీలాగే ఉంటాడు అతను. అందుకే మీరు అడగగానే పెళ్లి కొట్టేసుకున్నాను. మీలో అతను చూసుకుంటూ. నువ్వు చేసిన పనికి నీ ప్రాణాలు నెవడప్పుడు ఆడదాని మీద చేసుకోకూడదు బాబా. పువ్వులేక చూసుకోవాలి. తిరుపతి ఏమిటి బాబా కేకలు? ఇప్పుడే 10 మంది పెద్దలు ఉన్న సాగరం వచ్చానని నా ధర్మపత్ని వంకాయ అది ఇదని ఏవేవో అన్నావు. మరి ఇప్పుడు నీకు సంబంధం లేకుండా ఈ అమ్మాయికి నెల తప్పినట్టుగా వాళ్ళకి తెలిసిందంటే నీ పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి? కుక్కైపోతాయి, ఊళ్ళైపోతాయి. ఈ ఊళ్ళో నీ పెద్దలకు పెంటకొప్ప పాలవుతుంది. నువ్వు రోడ్డు మీద వెళ్తే మొహాన్ని ఉమ్మేస్తారు. నీ చింతపిక్కల వంశం మంట కలిసిపోతుంది. నీ వ్యాపారం మానేసి కొత్తపల్లి నుంచి కోతిపల్లి పోవాల్సి వస్తుంది. అందుకే బావా నా మాట విని గుట్టు చప్పుడు కాకుండా మంగళని ఏలుకో. తిరుపతి అమ్మా అమ్మా నువ్వు పదమ్మా, లోపలికి వెళ్ళామా. అమ్మా పెట్టాను కాను. అబ్బాబ్బా బావా ఎంత అదృష్టవంతుడు అయ్యా. రెడీమేడ్ చొక్కా లాగులేక రెడీమేడ్ పిల్లడు చిత్తపిక్కల వంశోద్ధారకుడు పుట్టబోతున్నాడయ్యా. ఏమి తిరుపతి. వెంకట్రాజు 9200, నారాయణమూర్తి 4500, సత్యనారాయణ. నువ్వు వెళ్ళి మీ నాన్నని నాన్న 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 అని పిలు వెళ్ళు. నాన్న నాన్న నీ చింతపండు తిన్నాక నాన్న బెల్లం తింటా నాన్న. నోర్మై, ఈసారి నన్ను నాన్న అని పిలిచావంటే నీ ప్రాణాలు తీసేస్తాను, జాగ్రత్త. బావా నాన్నని నాన్న అనకపోతే కోడి కుక్క పంది అని చెప్పి పిలవమంటావా బావా? తిరుపతి వాడు నన్ను ఏమని పిలవక్కర్లేదు, నువ్వేం చెప్పక్కర్లేదు. పోతలకే. బావా 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 అన్యాయం బావా, అన్యాయం బావా. నీలో పుత్ర ప్రేమ నశిస్తుంది. వాడు పుత్రుడు కాదు, పుచ్చకాయ కాదు, ఎవడో చండాలుడికి సంబంధించిన వాడు. ఇదిగో ఆ మహాతల్లి కనేసి నా నెత్తిన బారేసిపోయింది. పురుటికి ముందు అది చచ్చినా బాగుండును. ఈ దరిద్రుడి పీడ నాకు లేకుండా పోను. చిచి. ఇదిగో ముత్యాలు, నీకున్న ఈ 2 ఎకరాల మొక్క కాస్త అటు ఇటు చేసుకుని మా బావకు అమ్మేస్తే బెల్లం బట్టి పెట్టి పేదలకు పనులు కల్పిస్తాడు. ఏమిటి పేదలకు పనులు కల్పిస్తాడా? ఉన్న కూడు ఉన్న పొలం లాక్కునే మీ బావ పేదలకు పనులు కల్పిస్తాడా? నా ప్రాణం పోయినా సరే ఈ పొలాన్నమ్మ. ఆ అమ్మకపోతే చాలా ప్రమాదంలో పడిపోతావురా ముత్యాలు. ఇప్పుడు నీ చేను మంచి నారు మీద ఉంది, నీరెట్టకపోతే పొలం ఎండిపోతే నువ్వు పండిపోతావు. ఆ తర్వాత చిప్పకర్ర చేత పట్టుకుని అడుక్కునైనా తినాలి, లేదు చేను కాగితాలు చేతి పట్టుకుని అప్పో 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 నా కాళ్ళ చుట్టూరు తిరగాలి, జాగ్రత్త. ఇదిగో నాకు మండిపోయిందంటే ఇప్పుడే బోధి కట్టించేస్తాను. బోధి కట్టించేస్తారా? నా యాల్ది నేను ఇక్కడుండగా ఎవడొచ్చి బోధి కడతాడో రమ్మనండి. రావుడు అన్యాయాన్ని ఆపడానికి వచ్చిన ఈ రావుడు పరశురాముడు రా. ఇలాంటి అవతారం ఏదో నువ్వు ఎత్తుతావని తెలిసే పూజ చేసి మరీ తెచ్చా నీ పిస్తోలు. అడ్డు తప్పుకోకపోయావా పేల్చి పారేస్తాను. తప్పుకో. ఆ పని చేసే ముందు ఒకసారి వెనక్కి తిరిగి చూడు. 1 కాదు 2 కాదు 50 గంటల పైనే ఉన్నాయి. మనకున్న బరువులు 6. నరసరాజు, ఈ పిస్తోల్లో ఉన్న 6 గుళ్ళు మాత్రమే. నిన్ను నీ అన్యాయాన్ని సహించలేక భరించలేక ఇప్పుడు నీ వెనకలేసిన 50 కర్రలు 50,000 కర్రలై నిన్ను నీ మనుషుల తాలూకు ఎముకల్ని ఎరువులుగా చేసి ఈ నేలకు వేసేయగలవు, జాగ్రత్త. తల వంచుకున్న పేదరికాన్ని బలహీనతనుకుని పొరపాటు నువ్వు రెచ్చగొడితే అది తల ఎత్తి ఆకాశంతో ఎత్తుకు లేచి నీలాంటి పెద్ద మనుషులను నిలువున ముంచేయగలదు, గుర్తుంచుకో. రాముడికి 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 రాముడికి. విను, వాళ్ళందరూ వాడికి జైజేలు కొడుతున్నారు. నాకేం చెముడు లేదు, వింటున్నాను. ఊరందరి చేత ఇంత పబ్లిక్ గా తిరుగుబాటు చేయిస్తున్నాడు అంటే మన రోజులు దగ్గర పడ్డాయన్నమాట.